సహకారం ద్వారా సమృద్ధి, భారత సహకార రంగంపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. వసుదైవ కుటుంబకం అనే దార్శనికతతో సహకారసే సమృద్ధి అనే నినాదంతో భారతదేశ సహకార రంగం గత కొంతకాలంగా బలోపేతమైంది. అట్టడుగు స్థాయి సహకార సంఘాలకు సాంకేతిక ఆర్థిక సహాయాన్ని అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. అప్పటి నుండి సహకార సంఘాలు ఉమ్మడి యాజమాన్యం, పరస్పర మద్దతు, సమ్మిళిత అభివృద్ధి సంస్థలుగా సేవలందిస్తున్నాయి. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జులై 6వ తేదీన ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. భారతదేశ సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల డిజిటల్ పరివర్తన, గ్రామీణ సహకార మౌలిక సదుపాయాల విస్తరణ, పాడి, వ్యవసాయం, బ్యాంకింగ్, గ్రామీణ జీవనోపాధులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ సందర్భంగా పలు నూతన కార్యక్రమాలు చేపట్టారు. ఆర్థిక వ్యవస్థలోని దాదాపు ప్రతి రంగానికి విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్దదైన భారతదేశ సహకార వ్యవస్థ క్షేత్రస్థాయి ఆర్థిక భాగస్వామ్యానికి వెన్నెముకగా నిలుస్తూ రైతులు, పాడి ఉత్పత్తిదారులు, మత్స్యకారులు, చేతివృత్తులవారు, కార్మికులను ఆదాయ అవకాశాలతో అనుసంధానిస్తోంది. గత 5 ఏళ్లుగా భారతదేశ సహకార వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పరివర్తనాత్మక సంస్కరణలను చేపట్టింది. ఈ సంస్కరణలు సహకార సంఘాలను మరింత ఆర్థికంగా చైతన్యవంతంగా, సమ్మిళితంగా, పారదర్శకంగా, డిజిటల్ సాధికారత కలిగినవిగా తీర్చిదిద్దడంపై దృష్టి సారించాయి. సహకార మంత్రిత్వ శాఖను స్థాపించినప్పటి నుండి 152కు పైగా ప్రధాన కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. ఈ కార్యక్రమాలు సాంప్రదాయ సహకార సంస్థలను ఆధునీకరించడంతో పాటు వృద్ధికి, వైవిధ్యీకరణకు కొత్త అవకాశాలను సృష్టించాయి. 2,925 కోట్ల రూపాయల బడ్జెట్తో దేశవ్యాప్తంగా దాదాపు 63,000కు పైగా పీఏసీఎస్లలో ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ను ప్రవేశపెట్టారు. ఇది పారదర్శకతను పెంచడమే కాకుండా 14 ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. 54,000కు పైగా పీఏసీఎస్లు ఇప్పుడు డిజిటల్ సేవా కేంద్రాలుగా మారి గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ పథకాలు, విమాన, రైలు టికెట్లు, ఆధార్ సేవలను అందిస్తున్నాయి. 39,000కు పైగా సంఘాలు ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు విక్రయించే పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా రూపొందాయి. ఇప్పటి వరకు 37,454 కొత్త బహుళ ప్రయోజన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, పాడి, మత్స్య సహకార సంఘాలుగా నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 2,55,000కు పైగా గ్రామ పంచాయతీలలో పీఏసీఎస్లు ఉన్నాయి. 87,159కి పైగా గ్రామ పంచాయతీలకు పాడి సహకార సంఘాలు, 29,964కి పైగా గ్రామ పంచాయతీలకు మత్స్య సహకార సంఘాలు విస్తరించాయి. 145 పీఏసీఎస్లలో గోదాముల నిర్మాణం పూర్తయింది. ఈ గోదాములు 68,702 మెట్రిక్ టన్నులకు పైగా నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ గోదాములు స్థానికంగా నిల్వ చేసుకునే వీలు కల్పించడం, సరైన మార్కెట్ సమయపాలనను అందించడం, పంట కోత అనంతర నష్టాలను తగ్గించి రైతుల ఆదాయాలను మెరుగుపరచడంలో సహాయపడుతున్నాయి. సుమారు 4,200 పీఏసీఎస్లకు తక్కువ ధరకే మందులు అమ్మే జన ఔషధీ కేంద్రాలు పెట్టేందుకు అనుమతులు లభించాయి. విధాన సంస్కరణలు సహకార సంఘాల ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరిచాయి. సహకార సంఘాలకు కార్పొరేట్ సంస్థలతో సమానంగా వ్యాపార వెసులుబాటు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం పన్నుల భారాన్ని తగ్గించింది. ₹1,00,00,000 నుండి ₹10,00,00,000 ఆదాయం గల సంఘాలకు సర్ఛార్జ్ను 12% నుండి 7%కి, మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ కనీస ప్రత్యామ్నాయ పన్నును 18.5% నుండి 15%కి తగ్గించడం గమనార్హం. ఉపసంహరణ పరిమితిని పెంచుతూ నగదు ఉపసంహరణలపై టీడీఎస్ లేకుండా పరిమితిని ₹3 కోట్లకు పెంచారు. గడిచిన 5 సంవత్సరాలలో సహకార మంత్రిత్వ శాఖ సహకార సంఘాలను సమ్మిళిత వృద్ధికి చోదక శక్తులుగా మార్చింది. పటిష్టమైన సంస్థలు, మెరుగైన సేవల పంపిణీ, విస్తృత డిజిటల్ వినియోగం క్షేత్రస్థాయి ప్రభావాన్ని పెంచాయి. విస్తరించిన మౌలిక సదుపాయాలు, మెరుగైన మార్కెట్ సదుపాయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేశాయి. సహకార సంఘాల నేతృత్వంలోని అభివృద్ధి ద్వారా ఇప్పుడు మహిళలకు, రైతులకు మరిన్ని గొప్ప అవకాశాలు లభిస్తున్నాయి. కేవలం రుణాలు ఇచ్చే సంస్థలుగా ఉన్న సహకార సంఘాలను సాంకేతికత జోడించి గ్రామీణ వృద్ధి కేంద్రాలుగా మార్చడం ద్వారా భారతదేశ సహకార ఉద్యమం వ్యవస్థాగతంగా, ఆర్థికంగా అత్యంత బలోపేతమవడం ఎంతో అభినందనీయం. సహకారం ద్వారా సమృద్ధి, భారత సహకార రంగంపై వార్తా వ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.